అల్లూరు జిల్లా హితుగూడెం గ్రామం మల్కనగిరి ఒరిస్సా ప్రాంతానికి చెందిన 13 మంది వ్యక్తులు 7 ద్విచక్ర వాహనాలపై 13 గోనె మూటలతో అడవి దున్న ఎండిన మాంసాన్ని తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు పోలీసులు వారిని గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్వీ నగర్ అదనపు డిఎఫ్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ 7 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి 13 మంది నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం జీకే వీధి పరిధి ఎర్రగడ్డ ఏరియా వచ్చినట్లు, ఒక కొండలో పాక దగ్గర ఉన్నట్లు, పక్కనే ఉన్న గ్రామస్తులు అడవి దున్న మాంసం పట్టుకొచ్చి ఇచ్చినట్లు, సదరు మాంసాన్ని పట్టుకెళ్తున్నట్లు చెబుతున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియపరిచి నిందితులను పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఆర్వీ నగర్ చింతపల్లి డివిజన్ అండి. నిన్న సాయంకాలం అడవి దున్న మాంసాన్ని అటవీ శాఖ అధికారులు అంటే పోలీసు వారు నార్మల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు వరుసగా ఒక 7 మోటార్ సైకిళ్ళు అన్ని ఒరిస్సా రిజిస్ట్రేషన్లో ఉన్నవి, వాటిపై అడవి దున్న మాంసం 14 బస్తాలు, ఇటు గుర్రానికి వేసినట్టు అటు ఒకటి ఇటు ఒకటి మూటలు చిన్న బస్తాలు మూటలు దాని మీద రవాణా చేస్తుంటే వాళ్ళు ఆపారు. వాసన వస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చి మా వాళ్ళని పిలిచారు. పిలిచిన వెంటనే వాటిని ఇది అడవి దున్న మాంసంగా మేము నిర్ధారించి ముద్దాయిలు కూడా ఇది అడవి దున్న మాంసం అటు మన మర్రిపాకల, ఎర్రగొండ, అటు తూర్పుగోదావరి జిల్లా ఆ ఏరియాల్లో ఈ అడవి దున్నలు బాగా సంచరిస్తుంటాయి. 14-15 తారీఖుల్లో వెళ్ళామండి. వెళ్ళి అక్కడ వేటాడి మేము వాళ్ళ దగ్గర 3-4 కత్తులు కూడా ఉన్నాయండి. వాళ్ళని పట్టుకొని విచారించామండి. వాళ్ళు యాక్చువల్గా మన వాళ్ళు కాదు, ఒరిస్సా రాష్ట్రంలో మల్కనగిరి ఇత్తుగూడెం గ్రామం నుండి వాళ్ళు ఏం చేశారంటే చిత్రకొండ, సీలేరు, గూడెం మీదుగా మర్రిపాకల ఆ మారుమూల ప్రాంతాలు వెళ్ళి అక్కడ ఉండి వేటాడి వీళ్ళు దీన్ని అక్కడే ఎండబెట్టి సగం ఎండిందండి, వాసన వస్తుంది. దాన్ని తీసుకొని రవాణా చేస్తున్నారండి. వాళ్ళు 7 బైకుల మీద రవాణా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. అడవి దున్న అనేది షెడ్యూల్ 1 యానిమల్. దాన్ని వేటాడడం కానీ, దానికి సంబంధించిన మాంసం కానీ, కొమ్ములు కానీ ఏవైనా రవాణా చేయడం అనేది నేరం. కాబట్టి వాళ్ళకి చట్టరీత్యా ఫారెస్ట్ యాక్ట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్ అని 72 అని ఒకటి ఉంది. దాని ప్రకారంగా వీళ్ళు నేరస్తులు.